రాష్ట్ర మహిళా శిశు సంక్షేమం ద్వారా పారదర్శక సేవల్ని ప్రజలకు అందించేందుకు కూటమి ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు 5G మొబైల్స్ ను అందజేస్తోందని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి వెల్లడించారు. మాచర్ల పట్టణం గుంటూరు రోడ్లో ఉన్న స్వామి వివేకానంద మెడిటేషన్ భవనం నందు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన మొబైల్స్ పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని టీచర్లకు మొబైల్స్ అందించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన అనంతరం బాల్య వివాహాలకు నిర్మూలనను సామాజిక బాధ్యతగా తీసుకోవాలని అంగన్వాడీలతో ఎమ్మెల్యే ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మహిళలు చిన్నారుల ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్ది పారదర్శక సేవలు అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు వారి సంక్షేమానికి సాంకేతికతను మేళవిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఎటువంటి అవినీతికి తావి ఇవ్వకుండా మంచి పేరున్న కంపెనీ మొబైల్స్ ను అంగన్వాడీలకు అందిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అఘాతంలోకి నెట్టిన జగన్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పారని, అస్తవ్యస్తంగా ఉన్న అన్ని వ్యవస్థల్ని చంద్రబాబు గాడిన పెడుతున్నారని వివరించారు. సామాజిక రుగ్మతగా ఉన్న బాల్య వివాహాల్ని రూపుమాపడానికి అంగన్వాడీలు తమ వంతు పాత్ర పోషించాలని కోరారు. అంగన్వాడీల ఉన్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ కృష్ణవేణి, సూపర్వైజర్లు జ్యోతి, అన్నపూర్ణ, దుర్గా, ఉమాదేవి, సామాజికవేత్త గోవిందరెడ్డి, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వ అధికారులకు తెలియజేస్తాను. బాలల విద్య మరియు భద్రత కోసం అధికారులకు, అంగన్వాడీ టీచర్లకు, వేదిక మీద ఉన్న మెట్టు గోవిందరెడ్డి గారికి, అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ గారికి, దుర్గారావు గారికి, ఆ నాయక్ గారికి, ఇక్కడికి ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులకు మీ అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు. సమాజంలో ఉన్న రుగ్మతల్ని మనం చాలా వరకు పారదోలగలిగాం. కానీ ఇంకా కొన్ని మిగిలిపోతూనే ఉన్నాయి. అందులో ఒకటి ఈ బాల్య వివాహాలు. ముక్కు పచ్చలారని చిన్నపిల్లలకి వివాహాలు చేయటం, దానివలన మీ అందరూ కూడా కష్టపడి కడుపు కట్టుకొని మీ బిడ్డల్ని చదివించుకుంటా ఉన్నారు. రేపు వాళ్ళకి ఉద్యోగం లేకపోతే మీ కుటుంబానికి భారం అవుతాడు. వయసు వచ్చిన మీ బిడ్డకు పెళ్లి చేస్తే మళ్ళీ వాళ్ళకి సంతానం కలిగితే వాళ్ళందరినీ పెంచే బాధ్యత కూడా మీ నెత్తిన పడుతుంది. ఒక మంచి ప్రభుత్వం ఎప్పుడైతే రాష్ట్రంలో ఉంటుందో ఒక దూరదృష్టితో ప్రజా సంక్షేమం, ప్రజా అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తుంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ తోటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 230 పైగా ఇంజనీరింగ్ కళాశాలలు తీసుకొచ్చారు. కాబట్టే ఈరోజు మనందరి బిడ్డలు కూడా ఇంజనీరింగ్లో చాలా మంది చదవటానికి అవకాశం ఏర్పడింది. ఒకప్పుడు ఇంజనీరింగ్ విద్య అంటే సామాన్యుడికి అందని ద్రాక్ష పండు లాంటి విద్యని, టెక్నాలజీని మనందరికీ మరి దగ్గర చేశారంటే ఆయన దూరదృష్టికి నిదర్శనం అన్నమాట. అలాగే ఈ రోజు కూడా ఆయన నిరంతరం 75 సంవత్సరాల వయసులో పరిగెడతా ఉన్నాడు. మన కోసం, మన రాష్ట్ర అభివృద్ధి కోసం, మన రాష్ట్ర రైతాంగం కోసం, మన రాష్ట్ర యువత కోసం, మన రాష్ట్ర కార్మికుల భవిష్యత్తు కోసం ఆయన ఈ వయసులో కష్టపడతా ఉన్నారు. మన కోసం సంక్షేమాన్ని, అభివృద్ధిని అందించడానికి వారు పడుతున్న తాపత్రయానికి భవిష్యత్తులో కూడా మీ అందరి సహకారం కొనసాగాలని, అప్పుడే ఎందుకంటే మనం మొదలు పెడతాము, తర్వాత ఏదో ఆశలకు ప్రలోభాలకు లొంగి పార్టీ మారిపోతే ఈ మొదలుపెట్టిన కార్యక్రమాలన్నీ అక్కడే బ్రేక్ పడతాము. ఒక ఇల్లు కట్టాలంటే మనకు 1 సంవత్సరం 2 సంవత్సరాలు పడతాం. అలాగే మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తేనే మన బిడ్డలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. ఇప్పుడు నిర్మాణాలు పూర్తయి
ఉద్యోగాలు వచ్చేటప్పుడు ఇంకో కొన్ని ఫ్యాక్టరీలు అయితే 2 సంవత్సరాలు అవ్వచ్చు, కొన్ని ఫ్యాక్టరీలు 4 సంవత్సరాలు పట్టచ్చు. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీ అందరూ కూడా మొన్న ఏదైతే స్ఫూర్తితోటి చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలిచారో మహిళా తల్లులందరూ, వారందరూ కూడా ఎప్పుడూ కూడా ఆ పెద్ద ఆయనకి వెన్నుదన్నుగా ఉండాలని మీ అందరినీ కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అన్నపూర్ణ గారు. అలాగే మన జ్యోతిబాయ్. ఓకే మేడం మేడం మీ పక్క ఓకే ఓకే ఓకే